సూపర్ సాంగ్స్, డైలాగ్స్, స్టోరీ సూపర్ అన్న, సూపర్. 2000 కోట్లు కొడుతుందన్నా? 2000 కోట్లు కొడుతుందా? 2000 కోట్లు కొట్టదన్నా. 500-600 కోర్స్ మాత్రం కొట్టాలి. ఇది మాత్రం కంపల్సరీ. డైలాగ్, సాంగ్స్, ఈజీఎం. సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూర్య అన్న 1 man ఆర్మీ షోనా. విక్రమ్లో మనము ఉనెక్స్ అని ఒక క్యారెక్టర్ చూసాం. ఓన్లీ 5 minutes అన్న. ప్రాబ్లం అయింది. ఎంతసేపు మీరు విఎఫ్ఎక్స్ మీదనే దృష్టి పెట్టి పెద్ద పెద్ద ఫైట్ సీక్వెన్స్లు పెట్టాలి, యానిమల్స్ని చూపించాలి, ఇంగ్లీష్ సినిమాల మాదిరి ఉండాలి అని చెప్పి కాన్సన్ట్రేట్ చేస్తే ఇలానే ఉంటుంది. పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని వాడలేదు. ఒక పెద్ద విఫలం ఇది, ప్రయత్న విఫలం ఇది, అంతకు మించి ఇంకేం లేదు. సో సూర్య గారు ఇలాంటి సినిమాలు కొంచెం యాక్స్టర్స్ తీయాలి అనుకుంటున్నా, ఆయన మాత్రం ఏం చేయలేడు. డైరెక్టర్ అనుకున్నట్టుగా రాలేదు. అది మేబీ స్టోరీ చెప్పినప్పుడు ఒకలా తీసాక ఇంకోలా వచ్చేసింది. బట్ ఓవరాల్గా మాత్రం టార్చర్, తలకాయ నొప్పి లిటరల్లీ మూవీ. తలభారంగా బయటకు వచ్చాను నేను అంతే. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ నేను 5కి అయితే 1 ఇస్తా అంతే, అంతకు మించి ఇంకేం లేదు. విరక్తి వచ్చిందన్న నేను సినిమా చూస్తుంటే. లాస్ట్లో 5 నిమిషాలు కార్తీ వస్తాడు. కార్తీ ఎంట్రీ చాలా బాగుండింది, చాలా అంటే చాలా బాగుండింది. సూర్య ఉన్నాడని మర్చిపోయాం కార్తీని చూడంగానే. అలా ఇచ్చాడు ఎంట్రీ. యాక్టింగ్ కూడా అంతా బాగుండే 2 నిమిషాలకి. ఇప్పుడు మనకి ఎట్లా అయితే లాస్ట్లో రోలెక్స్ వచ్చి మనల్ని సినిమా అంతా మర్చిపోయేలా చేశాడు సూర్య, అలా కార్తీ సినిమా మొత్తాన్ని మర్చిపోయేలా చేశాడు. ఈలోపే అమ్మాయి అనుకునేలోపు అబ్బా మళ్ళీ దీనికి పార్ట్ 2. ఎందుకు అంటే సూర్య కార్తీ కొట్టుకుంటారు నెక్స్ట్ పార్ట్లో, అంతకుమించి ఇంకేం లేదు నెక్స్ట్ పార్ట్ కూడా. దానికి సెకండ్ పార్ట్ అనేది అనవసరం. అదేదో ఫస్ట్ పార్ట్లోనే మీరు స్క్రీన్ ప్లే కొంచెం మంచిగా ఆలోచించుంటే ఒక పార్ట్లో అయిపోయేది సినిమా అంతే. మైండ్లోకి ఎక్కట్లేదు, టార్చర్ లా ఉంది కాబట్టి డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా అలానే అనిపిస్తుంది. అన్న ఇప్పుడు మనం శివ డైరెక్టర్ గారి పాత సినిమాలు చూసుకుంటే ఈ సినిమా చూసుకుంటే అంటే టోటల్ ఆయన అనవసరంగా ఆయన పాత సినిమాల్లో ఈ సినిమా కలుపుకున్నాడు. అనవసరంగా ఆయన బయోగ్రాఫ్లో ఈ సినిమా యాడ్ అయింది. అలా అదే పాత సినిమాలు ఉంటుంటే కనుక అదే గ్రాఫ్ లో బాగుండేది. అలాంటి సినిమాలు తీస్తేనే బెటర్. శివ గారు సినిమా గురించి నేనేం చెప్పనన్నా, సినిమా మాత్రం తలకాయ నొప్పి తప్ప ఇంకేం లేదు. సూర్య గారి మీద ఇష్టంతో సినిమాకి వెళ్ళండి కానీ తలవారంతో బయటకు వస్తారు. పార్ట్ 2కి స్కోప్ ఆయన పెట్టుకున్నాడన్నా, కానీ నాకైతే ఏం కనిపించట్లేదు పార్ట్ 2 మొత్తం వల్ల. అనవసరంగా కార్తీక్ కూడా ఒప్పుకున్నాడు. అమ్మున విక్రమ్ యూనివర్స్ లో రోలెక్స్ తీసుకొని కొట్టుకోవడం బెటర్. ఆ పీరియాడిక్ సెటప్ బాగుందన్నమాట. ఆర్ట్ వర్క్ అంతా బాగుంది, కానీ కాకపోతే మనకు మూవీ అప్పుడప్పుడు చూసేటప్పుడు కొంచెం లౌడ్ అయిపోతుంది అనమాట. సో పెద్ద ఎమోషన్స్ నాకైతే కనెక్ట్ కాలేదు. ఎందుకంటే మనం బాహుబలి 1, బాహుబలి 2, మగధీర సో ఎన్నో చూసాం అనమాట. రీసెంట్గా తాంగాలని కూడా ఇట్లాంటి మూవీనే అనమాట. సో మనం ఎన్నో చూసాం కాబట్టి నాకు ఓకే మూవీ చూసేంత వరకు ఓకే. అక్కడక్కడ కొంచెం పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కదా. మనకు వచ్చేసి సూర్య యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. క్యామియోస్ కొన్ని చెప్పకూడదు, కొన్ని చిన్న చిన్న క్యామియోస్ చెప్పొచ్చు. అనిరుద్ధ్ కావచ్చు, లేకపోతే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాబీ డియోలో, కోవెల్ సలరా. సో వీళ్ళంతా చూసేటప్పుడు ఓకే, నాకు ఒక స్లైట్లీ మోర్ దాన్ యావరేజ్ అంటే అబో యావరేజ్ మూవీ లాగా నాకు అనిపించింది అనమాట. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసేంత అయితే లేదు. అండ్ డిఎస్పీ బీజిఎం అంటే అక్కడక్కడ నాకు కొంచెం ఈ కంగువా బీజిఎం కావచ్చు, ఒక 2-3 బీజిఎంలు బాగానే ఉంది, కానీ డిఎస్పీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ అయితే కాదు. అండ్ దిశా పతానాని వాడుకున్నారు. దిశా పతాని హీరోయిన్ని స్టార్టింగ్లో ఫ్యాన్సీస్ అప్పుడు కాసేపు అలా ఉంటుంది, కానీ ఇంకా కొంచెం ప్రాపర్గా వాడుకునే బాగుంటుందని నాకు అనిపించింది. అండ్ బాబీ డియోల్ని కూడా ఇంకా ప్రాపర్గా వాడుకునే బాగుంటుందని అనిపించింది. కంగువా 2 కూడా మంచి లీడ్ ఇచ్చినారు. సో ఓవరాల్గా ఇట్లాంటి మూవీస్ మనం ఎన్నో చూసేస్తాము. అయినా కూడా మనం సూర్య యాక్టింగ్ కోసం వెళ్దాము, ఆ యాక్షన్ కొరియోగ్రఫీ కోసం వెళ్దాము, ఆ 1070 11th సెంచురీలో జరిగింది ఎలా వాళ్ళ గెటప్స్ కోసం వెళ్దాము అని అనుకుంటే డెఫినెట్లీ రావచ్చు. ఓకే, ఇట్స్ లైక్ వన్ టైం వాచబుల్ మూవీ.